ఈ రక్షణను బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేయాలి. సహోదర సహోదరి, ఈరోజు నీ హృదయాన్ని ప్రభువుకు అంకితం చేసావు కదా, మళ్ళా వెనక్కి తిరిగి చూడు మాకు, మళ్ళా వెనక్కి వెళ్ళిపో మాకు. ఈరోజు ప్రభువుకు ప్రార్థన చేశావు, క్షమించమన్నావు, ప్రభు నిన్ను క్షమించాడు. పరలోక వారసునిగా అంగీకరించమన్నావు, ఆయన అంగీకరించాడు. అది ఎలా తెలుస్తుంది? విశ్వాసం అండి. ఏమిటది? విశ్వాసం. పిల్లాడు పుట్టాడు, అమ్మ మాటలు నేర్పుతుంది. అమ్మా అనమంటే వాడు ఏం చేస్తాడు? అమ్మా అంటాడు. నాన్న అని నేర్పిస్తుంది. పిల్లాడు ఏం చేస్తాడు? నాన్న అంటాడు. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది? రే నాన్న వస్తున్నాడు చూడు, నాన్న వస్తున్నాడు చూడు అంటే చూస్తాడు. వాడికి ఏం అర్థమైంది? ఆయన నా మా నాన్న కృష్ణ. ఆ పిల్లాడికి అతనే నాన్న ఎలా తెలుసండి? చెప్పండి చెప్పండి, దాన్ని ఏమంటారు చెప్పండి? గట్టిగా చెప్పండి. విశ్వాసం అండి. వాస్తవంగా తనకు తెలియదండి, కానీ అమ్మ చెప్పింది, అమ్మ నేర్పించింది. ఒరే నాన్న వస్తున్నాడు చూడు అంటే చూస్తాడు, నాన్నకు ముద్దు పెట్టు అంటే ముద్దు పెడతాడు. నాన్న నాన్న అని చెప్పి అమ్మ చెప్తే నమ్మాడు అండి. అమ్మ చెప్తే కదండి నువ్వు నేను నమ్మింది. నా ప్రభువు చెప్పాడు, విశ్వసించో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు నా కనికరం పొందుకుంటాడు అన్నాడు నా ప్రభువు. విశ్వసించో.